శ్రీమాత్రే నమః. అమ్మవారితో వార్తాలాపన తర్వాత అసిరోముడు బిడాలాఖ్యుడు ఇరువురు కూడా ఒక నిర్ణయానికి వస్తారన్నమాట. ఏమని అంటే, ఇతి సంచిత్య కర్తవ్యం యుద్ధం ప్రాణస్య సంశయే స్వామి కార్యం పరం మత్వా మరణం తృణవత్తథా మరణం శృణవత్తథా. ఈ విషయం విని స్వామి దగ్గరికి వెళ్ళి హితబోధం చేయడం కంటే కూడా స్వామి కార్యమే మృత్యువు కంటే కూడా ఎక్కువ విలువైనటువంటి విషయాన్ని గ్రహించి మనం ఇరువురము కూడా ఇప్పుడు యుద్ధము చేసి మరణించడం మాత్రమే మంచిది అని ఇరువురు కూడా నిర్ణయం తీసుకొని యుద్ధభూమి యందు వస్తారన్నమాట. అత్యంత దుర్లభమైనటువంటి అస్త్రశస్త్రముల ద్వారా అమ్మవారిపై అతి వేగపూర్ణముగా బాణ పరంపలు గురిస్తారన్నమాట బిడాలాఖ్యుడు. అమ్మవారు కూడా అతి దివ్యమైనటువంటి దుర్లభమైనటువంటి అస్త్రముల ద్వారా వారి అస్త్రములను ఖండించడం జరుగుతుందన్నమాట. బిడాలాఖ్యం త్రిభిర్బాణైర్ జఘాన చ శిలాశితైః ప్రాప్య బాణౌ యథాం దైత్యః పపాత సమరాంగనే మూర్ఛితోథ మమారాశు దానవో దైత్యయోగతః బిడాలాఖ్యం హతం దృష్ట్వా రణే శక్తి శరోత్కరైః రణే శక్తి శరోత్కరైః. అమ్మవారు అతి దివ్య బాణములు సానరాజు మీద చాలా తీక్ష్ణము వహించినటువంటి బాణ పరంపరముల చేత బిడాలాఖ్యుని మీద అతి వేగపూర్ణముగా ఘాతము చేసినటువంటి విషయం వల్ల బిడాలాఖ్యుడు మూర్ఛపోయి యుద్ధభూమి యందు పడి మరణిస్తాడనమాట. మీకు చెప్పాను కదా, అసిలోముడు బిడాలాఖ్యుడి యొక్క యుద్ధం అమ్మవారితో చాలా తక్కువ సమయం అన్నమాట, అందరి రాక్షసులతో పోలినట్లయితే. అది చూసినటువంటి అసిలోముడు బిడాలాఖ్యుడి యొక్క మరణించినటువంటి ఆ దేహమును చూసి ఆయన కూడా ధనుస్సు బాణములు తీసుకొని యుద్ధభూమి యందు ప్రవేశిస్తాడనమాట. ఊర్ధ్వం సవ్యకరం కృత్వా తామువాచమితం వచః దేవి జానామి మరణం దానవానాం దురాత్మనాం తథాపి యుద్ధం కర్తవ్యం పరాధీనేన వై మయా మహిషో మందబుద్ధిశ్చ న జానాతి ప్రియా ప్రియే న జానాతి ప్రియా ప్రియే. యుద్ధభూమి యందు అసిలోముడు అతి దుర్లభమైనటువంటి అస్త్రశస్త్రములు తీసుకొని ప్రవేశించి తన కుడి చేతిని పైకి లేపి అమ్మవారితో అంటాడనమాట, అమ్మా, నాకు తెలుసు తల్లి, ఈ యుద్ధభూమి యందు పరిపూర్ణ దైత్య సైన్య వధించబడుతుంది. కానీ పరాధీనుడైనటువంటి విషయం వల్ల మహిషాసురుని యొక్క ఆధీనంలో ఉండడం వల్ల నేను యుద్ధభూమి యందు యుద్ధము చేసి మరణించడం తప్ప నాకు ఇంకో దారి లేదమ్మా అని యుద్ధభూమి యందు ప్రవేశిస్తాడనమాట. ఇప్పుడు నేను ఎంత హితబోధము చేసినా మహిషాసురునికి అది అప్రియ వచనములతో కూడినటువంటిది. కావున నా దగ్గర ఏ సాధన లేదు, నీతో యుద్ధము చేసి మరణించడం తప్పే. ఎందుకంటే వీరులకి యుద్ధభూమి యందు మరణం అత్యంత కీర్తి, అత్యంత యశస్సుతో కూడినటువంటిది. నా పురుషార్థానికి ధిక్కారమైనప్పటికీ కూడా నేను పరాధీనుడవడం వల్ల నీతో యుద్ధము చేయటే నా దగ్గర ఉన్నటువంటి ఏకైక
ఉపాయమమ్మా అని చెప్పి అమ్మవారితో ఇలా విషయం చెప్పుకుంటూ యుద్ధభూమి యందు ప్రవేశిస్తారన్నమాట. అత్యంత దుర్లభమైనటువంటి వేగపూర్వముగా బాణవృష్టి చేస్తూ చేతి యందు గదని పట్టుకొని అమ్మవారి యొక్క వాహనమైనటువంటి సింహము యొక్క మస్తక మీద అత్యంత దుర్లభమైనటువంటి ధ్వని చేస్తూ అత్యంత విశేష బలముతో కూడిని గదాప్రహారం చేస్తాడనమాట. కానీ సింహముకు అసలు ఏమీ కాలేదు అన్నట్లుగా ప్రవర్తించి తన నఖముల ద్వారా అసిలోముడి యొక్క హృదయం ఛేదం చేస్తుందన్నమాట. కానీ మళ్ళీ అసిలోముడు అత్యంత వేగపూర్వముఖముగా లేచి గదముల ద్వారా అమ్మవారితో యుద్ధం చేయడానికి వస్తాడనమాట. కృతంతేన ప్రహారంతు వంచయిత్వా విశాంపతే ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేద కంఠతః కంఠతః. అమ్మవారు అతి క్రోధముతో చండికా పరమేశ్వరి స్వయముగా ఖడ్గాన్ని ధరించి తన మస్తకమును ఛేదం చేస్తుందన్నమాట. అలా బిడాలాఖ్యుడు అసిలోముడు ఇరువురు కూడా మృతి చెందుతారన్నమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి మహిషాసురుడు అత్యంత క్రోధపూర్వకముగా తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధయుక్తో నరాధిపః దారుకం ప్రాహతరసా రథమానాయమేద్భుతం సహస్రఖర సంయుక్తం పతకాధ్వజభూషితం ఆయుధై సంయుతై శుభ్రం సుచక్రం చారుకూబరం. అతి కోపిష్టివాడై అత్యంత భయంకరమైనటువంటి ధ్వనితో సారథిని పిలిచి 1000 గాడిదలని ఒలిచినటువంటి చరమముతో కూడినటువంటి ధ్వజ పతాకము కలిగినటువంటి నా రథాన్ని సిద్ధము చెయ్యి అని ఆదేశిస్తాడనమాట. నేను చెప్పాను కదా నిన్నటి రోజు, ఇవాళ ఎటువంటి పరిస్థితులలో అసిలోముడు బిడాలాఖ్యుడు మృతి చెంది మహిషాసురుడి యుద్ధభూమి యందు ప్రవేశించాలి అని. మహిషాసురుడు యుద్ధభూమి యందు ఎలా ప్రవేశిస్తాడో తెలుసా? త్యక్త్వా తన్మాహిషం రూపం బభూవ పురుష శుభః సర్వాయుధధర శ్రీమాన్ చారుభూషణ భూషితః దివ్యాంబరధరః కాంతః పుష్పబాణ ఇవాపరః రథోపవిష్టః కేయూర స్రగ్వీ బాణధనుర్ధరః తన స్వస్వరూపమైనటువంటి మహిషీ రూపాన్ని వదిలేసి అత్యంత ఉత్తమమైనటువంటి పురుష శరీరాన్ని ధరించి ఐశ్వర్య సంపన్నముతో కూడినటువంటి సువర్ణాభూషణములు, రత్నములు, కేయూరములు, అత్యంత సుగంధ ద్రవ్యములను ధరించి బాణములు కూడా పుష్పముతో అల్లినటువంటి బాణములా అన్నట్లుగా ఆ బాణములను కూడా అలంకరించి యుద్ధభూమి యందు ప్రవేశిస్తాడనమాట. ఆ భగవతి వీరిని చూసి ఎక్కడైనా మోహిస్తుందేమో అన్నటువంటి దుర్బుద్ధి చేత యుద్ధభూమి యందు ప్రవేశిస్తాడనమాట. రేపటి రోజు యుద్ధభూమి యందు వెళ్ళినటువంటి మహిషాసురుడు అమ్మవారితో అసలు ఏం వార్తాలాపన జరుగుతుంది, ఎలా యుద్ధము జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. జగదంబ నామస్మరణ ఎటువంటి పరిస్థితులలో చేయండి. శ్రీమాత్రే నమః. జగదంబాయై నమః.